వీళ్ళ పేరెంట్స్ కూడా మీ యొక్క క్యారెక్టర్ తెలుసు అంటారా? తెలుసు. ఓకే, తెలుసు. నేను వెళ్ళాను, నేనే మాట్లాడాను అనమాట. ఇలా మ్యారేజ్ చేసుకుంటా అంటే దే సెడ్ నో. అంటే నాతో ఓకే అంటే క్యారెక్టర్ వైజ్ గా అన్నారా లేకపోతే ప్రేమ పెళ్లిలు వద్దన్నారా లేకపోతే అలానే? అంటే ఈ అమ్మాయి ఏదైతే వీడియోస్ చేస్తుంది కదా, దట్స్ ద వే వద్దు. రియల్ అని తెలియదు వాళ్ళకు. అంటే వాళ్ళు జస్ట్ హాయ్ హలోగానే పరిచయం కదా, వాళ్ళకి నేను అంత డీప్ గా తెలియదు. ఇప్పుడు మేబీ అంటే ఇష్టపడి పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటే దెన్ చేసినటువంటి వర్క్ శారీరకంగా కానీ మానసికంగా అయితే కాదని చెప్పలేకపోయారా? అంటే అంటే వాళ్ళు అర్థం చేసుకునేది లేదనమాట. అంటే వాళ్ళు ఒకటే మాట పైన కూర్చున్నారు. ఆ పర్టికులర్ ఆ స్వాతి నాయుడు ఆ అమ్మాయి అయితే వద్దు, నీకు పెళ్లి కావాలంటే మేము వేరే అమ్మాయి చేస్తాం, ఆ అమ్మాయి మాత్రమే వద్దు. మరి పెళ్లి ముందు గానీ తర్వాత గానీ శాపనార్థాలు ఏమన్నా? మరి మీ బతుకు మీరు పడిపోయింది, అవినాష్ వల్ల వాడేసుకుంది, ఏదో పెట్టింది మందు మాకు అంటే అలా అనలేదు కానీ ఇంకా ఆ అమ్మాయి మాటలు నమ్మొద్దు, అమ్మాయిని చేసి మంచిది కాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ అలా చాలా రకాలుగా చెప్పారనమాట. మీ ఫాదర్ కూడా పెళ్లిలో మంచి హుషారుగా డాన్స్ చేశారు. డాడీ ఫుల్ హ్యాపీ ఇంకా. బికాజ్ ఎందుకంటే మా డాడీకి నేను ఈ ప్రపోజల్ గురించి చెప్పినప్పుడు తను అలా ఎలా మీరు డెసిషన్ చేసుకుంటారు, అలా కాదు, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాల్సింది, అది కూడా ఇప్పుడు కాదు అన్నారు. నా దగ్గర టైం లేదు, వెంటనే అయిపోవాలి నాకు. బికాజ్ తెలియదు, అందరు అబ్బాయిలే కదా, ఎవరి మనసు ఎప్పుడు మారిపోతుందో తెలియదు. మీకు అర్థమైపోయింది అంటే మీరు ప్రేమించినట్టు కూడా నలుగురులో 5వ వ్యక్తి అవుతాడేమో అనుకున్నారు, హస్బెండ్ అవుతారని అనుకోరు. అందుకని చెప్పి నేను చెప్తే మా డాడీ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడారు. నెగిటివ్ అంటే అనడం ఏం లేదు, మీ అమ్మాయి గురించి మీకు తెలీదా ఏంటి, నాకు నచ్చలేదు, చెయ్యము అది ఇది అని చెప్పేసి ఫైనలీ నో చెప్పేశారు. చెప్పిన తర్వాత ఇంకా ఈ అబ్బాయి చెప్పాడు లేదు నేను చేసుకున్నాడే. వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారంటే నువ్వు చచ్చిపోయావు ఇంకా అంతే మా దృష్టిలో, నువ్వు బతుకు అమ్మాయి తోటి, మాకు సంబంధం లేదు. మా డాడీ కూడా అప్పుడు చెప్పేశారు ఇంకా, సో మీకు ఇంకా లేదు కదా, రేపు పెళ్లి చేసినా మీకు సంబంధం లేదంటే లేదు అన్నారు. అందుకే ఇంకా డాడీ ధైర్యంగా డెసిషన్ తీసుకుని వీళ్ళ చుట్టాలు బాబాయిలు మామలు మేనమామలు అందరిని అడిగాడు తిను, అందరూ ఒకటే మాట పైన ఉన్నారు, ఆ అమ్మాయి అయితే వద్దు. అదే ఆ అమ్మాయి వద్దు అంటే మీరు ఓన్లీ ఆ క్యారెక్టర్ అనేనా? అదే ఇంకా రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ వల్ల గానీ మరి లేదంటే దీన్ని చూసినట్టయితే మరి సినిమా హీరోయిన్లు కూడా చాలా సీన్స్ అంటే రియల్లీ అని కాకుండా కానీ కెమెరా ముందు సీన్స్ చాలా సీన్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చుమ్మనలు కూడా చాలా వస్తూనే ఉన్నాయి. మరి వాళ్ళు కూడా హీరోయిన్లే ఇష్టపడి కూడా పెళ్లి చేసుకుంటారు, 2 ఫ్యామిలీలు రావడం కూడా చూసాం. మరి అంతకంటే బ్యాడ్ సీన్ అయితే కాదనుకుంటారు. ఏమో మరి ఇంకా వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే, మరి మీ అభిమానులు కూడా చాలా మంది పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి తీయకూడదు అని కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళకి మీరు ఏం మెసేజ్ చెప్తారు? పై అలా చెప్తున్నారు కానీ ఇన్సైడ్ అసలు ఒక హిలరియస్ మ్యాటర్ ఏంటంటే మీ ఫోటో వచ్చిందంటే చాలు 1 మెగా, మీ వీడియో వచ్చిందంటే చాలు 1 మెగా. రియలీగా అంటే స్టార్ ఏ రకంగా అయినా సరే కానీ ఈ రోజుల్లో ఒక ప్రధానమంత్రి అంటే అనకూడదు, ఆ స్థాయి వాళ్ళు మాట్లాడినా కూడా వీడియోలో పెడితే జస్ట్ 1-2 అవర్స్ కు, కానీ మీది పెట్టారంటే మాత్రం ఇలా. సమాజంలో ఏంటంటే ఏదైతే చూడొద్దు అంటే అదే చూడాలనుకుంటారు, ఏదైతే చేయొద్దు సో అంటే నెగటివ్నెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది చేయొద్దు నాకు చేయొద్దు అంటారు కదా, సీక్రెట్ గానే చేయాలి. మీరేమో కానీ తనను బాగా తిడుతున్నారు కదా, అరే నీకెందుకు దొరుకుతారు ఇలాంటిది కదా అందరూ అంటారు. ఇంకా లైక్ అన్ని పట్టించుకో. ఎక్కడైనా బాధపడ్డావా అవినాష్? లేదు, నాకు ఇక్కడ ఏం లేదు. కామెంట్ చూస్తుంటావా? లేదు, అవన్నీ పట్టించుకోను. నా ఫ్యామిలీ మెంబర్స్ నేను వదిలేసుకున్న తిన గురించి నేను హ్యాపీగా ఉన్నాను. ఎవరో సొసైటీలో ఏమో అంటున్నారు, నేను అసలు పట్టించుకోను. ఎవరో దాకా ఎందుకు, తిన ఓన్ ఫ్రెండ్సే తినకి వద్దు అని చెప్పేశారు, అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు. కానీ మళ్ళీ వాళ్ళు నాతో మాట్లాడతారు, ఒకవేళ తిను నాకు సెట్ కాకపోతే మేబీ వాళ్ళు నాతో మాట్లాడే వాళ్ళు, ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు, అదంతా ఓకే, వాళ్ళకి ఓకే. కానీ ఈ అబ్బాయికి చెప్తున్నారు వద్దు 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 అలా, మళ్ళీ నా ముందు బాగానే మాట్లాడారు. ఇలాంటి వాళ్ళు ఓన్లీ బెడ్ సీన్లకే కావాలి కానీ కాన్సెప్ట్ అంతే కదా, అంటే వాడుకుందాం కానీ వాడుకుందాం, అది చాటుగా గుప్చాటుగా ఆడుకుంటూ వాడుకుందాం, ఒక తెలవకుండా వాడుకుందాం అంతే కదా. ఈ పెళ్ళైన సరికల్లా వద్దు వద్దు అని చెప్పి అంటే ఇలాంటి వాళ్ళ సినిమాలో కూడా వాడుకోవచ్చు, వాళ్ళని వాళ్ళు చేసినటువంటి సీన్స్ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేయడం అనేది ఓకే. కమ్ టు ద పాయింట్, ఎన్ని రోజులు మీరు హనీమూన్ వెళ్ళారు?
హనీమూన్ అంటే ఏంటి, పెళ్ళైన తర్వాత సరదాగా ఎక్కడైనా వెళ్ళేది కదా. విజయవాడలో జరిగింది అండ్ అక్కడ కొన్ని రోజులు ఉన్నాము. ఉన్న తర్వాత ఇక్కడికి మళ్ళీ షూట్స్ ఉన్నాయి నాకు కంటిన్యూటీ. అంటే మ్యారేజ్ కి ముందు కొన్ని షూట్స్ చేసి వెళ్ళాను. మ్యారేజ్ అప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నా, మళ్ళీ మ్యారేజ్ అయిపోగానే మళ్ళీ వచ్చాను. ఇంకా అంటే బ్రేక్ అంటే ఒక 4-5 days పెళ్ళికి వెళ్ళొచ్చాను కదా. సో అట్లా అని మళ్ళీ ఇప్పుడు ఈ షూట్ ఇప్పుడు జరుగుతున్న షూట్స్ కానీ పెళ్లికి ముందు చేసాము, కంటిన్యూటీ పెళ్ళి అయిన తర్వాత చేసాము. శోభనం పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కంటిన్యూ అవుతుంది. పెళ్లికి ముందు కూడా కంటిన్యూ అంటే కొత్తదనం ఏమి అలాగే కొత్తదనం ఎందుకంటే పెళ్ళైన అంటే ఇప్పుడు ఎలా ఒక ఇల్లీగల్ లాగా కదా. ఏదో పెళ్లికి ముందు అంటే అదొక పద్ధతి కాదు. పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే పెద్దలందరూ కలిసి అంటే చాలా సిగ్గుగా అనిపించింది ఫస్ట్ టైం. అందరూ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, అందరూ కలిసి గట్టిగా మాట్లాడాలన్నా బయటకు పడుతుంది. ఫుల్ బ్యాంగిల్స్, పట్టీలు ఏవిలా కాలు జరిపినా సౌండ్. తెల్ల చీర అంటే షూటింగ్స్ లో ఫస్ట్ నైట్ సీన్స్ చాలా చేశాను. బట్ ఐ థింక్ రియల్ అంటే తిను నవ్వుతున్నాడు, నేను నవ్వుతున్నావు ఏంటి కొత్తగా మనకి అండ్ అంటే అందరి ముందు ఒక అంటే ఇంకా సిగ్నల్ ఇచ్చేసారు పెళ్ళైన తర్వాత సిగ్నల్స్, పెళ్లి ముందుకు మాత్రం. వద్దు అని.